అందరికి ఎలా ఉన్నారు, బాగున్నారా? మధ్యాహ్నం పూట అయితే ఇంకా ఇంట్లో ఉన్న వాటితో బోర్లు అయితే చేయబోతున్నానండి. ఇంకెప్పటి నుంచో ఇంకా ఇద్దరు పిల్లలకి బాలామృతం వస్తుంది. బాలామృతం పిండి అసలుకి వేస్ట్గా స్టాక్ అయిపోతాయి, ఇంట్లోనే ఉంచుతున్నానని చెప్పేసి మా ఆయన అయితే నన్ను తిట్టని రోజు ఉండదు, 6 రోజు ఉండదు. అసలుకి ఈ పిండి అయితే అసలు నా కళ్ళ ముందు వేసేయి, నువ్వు పిల్లలకు పెట్టవు, నువ్వు ఏం చేసుకుంది, నువ్వు ఎవరికన్నా ఇవ్వను కూడా ఇవ్వవు నా ఇదని చెప్పేసి అరుస్తూ ఉన్నాడు. అందుకని చెప్పేసి ఇంకా పిల్లలకైతే మొన్నటిదాకా అవి ఇవి చేసి పెట్టాను. ఒత్త పిండి కూడా తింటారు, చాలా బాగుండిద్ది బాలామృతం పిండి అయితే. ఇప్పుడు మనసుకాలం జలుబులు చేస్తున్నాయి, అదిగాక బాలామృతం పిండి పంచదార ఉండిద్ది. అందుకని చెప్పేసి పిల్లలకు పెట్టకుండా గోధుమ పిండి కూడా ఇంట్లోనే ఉంది. గోధుమ పిండి బాలామృతం పిండి వేసి అయితే బోర్లు అయితే చేస్తున్నానండి. మొన్న చేసుకుందాం అనుకున్నాం మా అక్కయ్య నేను, ఇంకా అది చేసుకోకుండా చపాతీలు చేసుకున్నాము మామూలుగా. అందుకని చెప్పేసి బోర్లు అయితే ఇంకా బాగా పనికి వెళ్ళి మధ్యాహ్నం నుంచి వచ్చి చేలో ముందు కొట్టడానికి అయితే వెళ్ళాడు. బావా ఇలా గోధుమ పిండి తీసుకుంటా, నేనైతే ఈ విధంగా బోర్లు చేసుకుంటానని చెప్పేసాను. బోర్లు బాలామృతం గోధుమ పిండి బోర్లలోకి అయితే మొత్తం అయితే రెడీ చేసుకున్నాను. బాలామృతం పిండి అయితే ఓ బేషన్లో తీసుకున్నాను, చిన్న బేషన్లో అయితే. ఇంకా అదేవిధంగా గోధుమ పిండి, కొంచెం పంచదార, అలానే యాలకులు, సోడా ఉప్పు, అలానే సాల్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా నెయ్యి ఉంది కదండి, నెయ్యి కూడా తీసేసుకున్నాను. ఇంక ఈ బాలామృతం పిండి అయితే మనం చపాతీల పిండిలాగా అయితే కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా అయితే. మొత్తం అయితే ఈ విధంగా కలిపేసుకుందాం. కలిపి పెట్టేసుకొని ఒక 2 గంటలు కానీ ఒక 4 గంటలు కానీ ఉంచేసుకోవచ్చు. నాకు అంత టైం లేదు కాబట్టి ఒక 2 గంటలు ఆ మధ్యలో అయితే ఉంచుతాను. ఇంకా గోధుమ పిండి అలానే బాలామృతం పిండి అయితే మొత్తం కలిపేసుకుందాం. అచ్చం బాలామృతం పిండితో అచ్చం అలానే గోధుమ పిండితో చేసుకున్నా కానీ అంత టేస్ట్ ఉండదు, అచ్చం బాలామృతం పిండితో చేసినా కానీ అంతగా రాదనమాట. ఇంకా అందుకని చెప్పేసి 2 కలిపి అయితే చేస్తున్నాను. ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకుందామండి. గోధుమ పిండి బాలామృతం పిండి అయితే 2 బాగా కలిసే విధంగా అయితే కలుపుకున్నాం కదా. ఇవి కూడా వేసుకొని మొత్తం కలిపేసుకుందాం. పంచదార కూడా తక్కువగానే వేస్తున్నాను, ఎందుకంటే బాలామృతం పిండిలోనే మనకి ఉండేదే చక్కెర కదా. ఇంకా అది మరి ఎక్కువ తీయకుండా బాగోదని చెప్పేసి గోధుమ పిండి వేస్తున్నాం కదా, అందుకని చెప్పేసి కొద్దిగా వేసాను. ఇంట్లో ఉన్న ఓటికైతే మొత్తం అయితే వేసుకొని కలిపేసుకుందాం. సరేనండి, ఇంకా వేలకులు వేసాం కదా, వేలకులు వేస్తే మనకేంటంటే మంచి ఫ్లేవర్ అనమాట, తినేటప్పుడు బాగుండిద్ది. ఇంకా నెయ్యి కానీ అలానే నూనె కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇంకెప్పుడో ఒకసారిగా చేసుకునేది, అందుకని 3 స్పూన్లు అయితే నెయ్యి వేసాను. వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. అయితే కలిపేసుకున్నాం కదా. ఇంక ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత 1 గంట పాటు అయితే మూత పెట్టేసుకొని ఉంచేసుకున్నామండి. ఎందుకంటే ఈ బాలామృతం పిండిలో ఇంకా పంచదార ఉండేది కదా, పంచదార కరిగేంత వరకు అయితే మూత పెట్టేసుకుంటే మనకి ఇంకా పిండి అనేది, మనం కలిపి పెట్టుకున్న పిండి అనేది చాలా మెత్తంగా బాగుండిద్ది. మొత్తం ఈ విధంగా కలిపేసుకున్నట్లే మూత పెట్టేసుకున్నాం. పిండి మొత్తం కలిపేసినట్లే కదా, మూత పెట్టేసుకొని 1 గంట తర్వాత చూద్దాం మరి. సరేనండి, గ్యాస్ అయితే అయిపోయిందని చెప్పాను కదా. బావ అయితే ఇంకా గ్యాస్ అయితే తీసుకొచ్చాడు. మొత్తం అయితే క్లీన్ చేసేసి బాగా తుడిచి స్టాండ్లో ఎన్ని అయితే దిగిస్తూ ఉన్నాను. ఇంకా సిలిండర్ కార్డు కూడా ఆన్ చేసి వెళ్ళాడండి. కదకండి, మంట కూడా మనకు బాగానే వస్తుంది. త్వరగా అయితే ఇంకా బోర్లు అయితే చేసేసుకున్నాం. స్టీల్ కడాయి పెట్టాం కదా, ఆయిల్ అయితే వేడి చేసేసుకుందాం. సరేనండి, ఒక పక్క అయితే ఆయిల్ అయితే పోసాం, ఆయిల్ అయితే వేడవుతూ ఉంది. ఇంకా పిండి అయితే మనకి గంట అయితే బాగా నానింది కదండి. ఇంక లోపు అయితే గంటలే మొత్తం దోమేసుకున్నాను. ఇంకా పిండి కూడా చూస్తుంటేనే చాలా బాగా మెత్తంగా బాగుంది కదా. ఈ విధంగా అయితే కలిపేసుకున్నాం కదా. పిండి అయితే బాగా కలిపేసిన పిండి ఉంది కదండి, దీన్ని అయితే చపాతీల బండ మీద వేసేసుకొని ఇంకా చపాతీలా రుద్దేసుకోవాలి. మనకైతే ఇంకా ఆయిల్ కూడా వేడవుతూ ఉంది. ఈ విధంగా అయితే చపాతీలా రుద్దేసుకోవాలండి, మందం లేకుండా. ఈ విధంగా రుద్దేసుకున్న తర్వాత చూపిస్తాను.
మనం చపాతీల పిండాలనే గోధుమ పిండి చల్లుకుంటూ ఈ విధంగా అయితే ఇంకా చపాతీలా చేసేసుకోవాలండి. ఈ విధంగా అయితే చేసేసుకున్న తర్వాత చిన్న మూత ఉంటే మూత కానీ గ్లాస్ ఉంటే గ్లాస్ కానీ దాంతో రౌండ్గా మనకి రౌండ్ షేప్ వచ్చే విధంగా చేసేసుకుంటే సరిపోద్ది. నేనైతే ఇంక ఈ విధంగా మొత్తం అయితే రోల్ చేసుకున్నాను కదా, మరి మందంగా ఇదిగోండి. ఈ విధంగా అయితే పెద్ద చపాతీలా చేసేసుకొని గ్లాస్తో ఇంకా రౌండ్ షేప్ వచ్చే విధంగా అయితే చేసేసుకోవాలి. ఆయిల్ అయితే వేడవుతూ ఉంది కదా, ఈ విధంగా అయితే చేసుకున్న తర్వాత రౌండ్ షేప్ అయితే కట్ చేసుకుందాం. సరేనండి, ఇంక ఈ విధంగా అయితే మొత్తం చేసుకున్నాం కదా. గ్లాస్ అయితే తీసుకున్నాను. ఇంక ఈ గ్లాస్ అయితే చిన్నది, ఇంకా చిన్న షేప్ వచ్చేటట్టుగా అయితే కట్ చేసుకోవాలి. ఇదిగోండి, మనకైతే ఇంక ఈ విధంగా వచ్చింది. పక్కన అయితే వేలుకుండే లెక్కే అక్కడనే కట్ చేసేలేకే అక్కడ కొంచెం వంకర వచ్చింది. ఈ విధంగా చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని మొత్తం అయితే ఇంక బోర్లు అయితే చేసేసుకుందాం. అదేవిధంగా మొత్తం అయితే తీసేసుకోవాలి. మొత్తం ఈ విధంగా చేసేసుకొని ఆలామృతం పిండితో సింపుల్గా ఈ విధంగా బోర్లు చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసేసుకుందాం. ఆయిల్ అయితే తక్కువగానే వేడవ్వాలి. ఆయిల్ అయితే మనకి తక్కువగానే వేడైతే ఒక్కొక్కటి వేసుకుంటే లోనకల్లా ఉడికి మనకి బోర్లు అనేది బాగా పొంగుతూ ఉంటాయండి. చూడండి, మరీ మందంగా కాకుండా మరీ పలుసుగా కాకుండా ఏ విధంగా అయితే చేసానో ఆ విధంగా మొత్తం అయితే ఫ్రై చేస్తే వస్తాయి. ఆయిల్ వేడిన తర్వాత మొత్తం అయితే ఫ్రై చేసినప్పుడు చూపిస్తాను, చూద్దాం. వేడింది కదా, చిన్న చిన్న బోర్లు అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. రెండే వేసుకోవాలండి, దాన్ని నిండుగా వేసినా కానీ అతుక్కొని పోతాయి. మొత్తం అయితే ఆ విధంగా బోర అనేది బాగా పొంగాలి కదండి. విడివిడిగా 2, 3 అలా వేస్తే బాగా పొంగుతాయి మనకనేది. చూడండి క్రిస్పీగా ఏ విధంగా అయితే వస్తున్నాయో. మొత్తం అయితే ఇంక ఈ విధంగా బోర్లు చేసేసుకొని ఇంకా బొక్కల గంటతో అయితే తీసేసుకోవాలి. ఆయిల్ అయితే వడవాలి కదా. ఇదిగోండి, మరీ మాడకుండా మీడియంగా అయితే ఫ్రై చేసుకొని పక్కకు తీసి మనకైతే బాలామృతం పిండితో చేసిన బోర్లు అయితే చాలా చక్కగా అయితే పొంగాయి. చాలా పర్ఫెక్ట్గా అయితే క్రిస్పీగా చాలా బాగా వస్తున్నాయి. అదేవిధంగా ఇదిగోండి, ఆయిల్లో కూడా బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి. ఈ విధంగా అయితే ఫ్రై అయినట్టుకైతే పక్కకు తీసేసుకోవాలి. మొత్తం అయితే ఇంకా ఆ విధంగా చేసేసాను. ఇంకా కొంచెం పిండి ఉంది, మొత్తం కూడా ఇంకా అదే లెవెల్లో చేసేసేయాలి. ఆయిల్ మొత్తం అయితే బాగా ఒడిసేంత వరకు ఇలా ఉంచేసుకోవాలి. ఉంచేసుకొని పక్కన ప్లేట్లో తీసేసుకుందాం. ఇలాగైతే ఈ బచ్చలు వేసేసాను. మొత్తం అదే విధంగా చేసేసుకుంటాం. 2 లేదా 3 వేసుకోవాలి, లేకపోతే పొంగిపోయి మొత్తం కరుచుకుంటాయి. మొత్తం అయితే ఆ విధంగా అయితే పొంగినాయి కదా, ఇంకా పొంగినట్టుగా తిరగేసుకుంటూ పక్కకు తీసేసుకున్నాం. మనం కదిలిస్తే పైన బొక్కబోయాయి, ఇంకా మొత్తం అనేది అలా పొంగదు. పొంగిని మొత్తం తీసేది. బాలామృతం పిండితో అయితే బోరలు అయితే చాలా చక్కగా అయితే వచ్చాయి కదండి. చాలా బాగా పొంగినాయి కూడా. అసలుకి చాలా క్రిస్పీగా లోన మెత్తంగా చాలా బాగున్నాయి. మొత్తం అసలుకి ఏ విధంగా వచ్చినాయో ఇంకా టేస్ట్ ఎలాగుందో కూడా చూపిస్తాను మీకు. చూద్దాం. మరి బోర అయితే తీసుకున్నాం కదా, దీన్ని అయితే ఈ విధంగా తీద్దాం. చూడండి, లోన అయితే అసలు చాలా మెత్తంగా, పైన క్రిస్పీగా చాలా బాగుంది. మొత్తం అయితే ఇంక ఈ విధంగానే ఉన్నాయి. మా సుహాస్నికి ఇద్దాం. ఇంకా తీపి కూడా తక్కువతో చాలా పర్ఫెక్ట్ లెవెల్లో బాగా చేసామండి. ఇంకా బాలామృతం పిండి ఎక్కువగా ఇంట్లో ఇంట్లో ఉన్నప్పుడు ఇలా యూజ్ చేసేసుకోండి. ఇలా చేసేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సరేనా, చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. అయితే టేస్ట్ అయితే చేద్దాం. మరి చాలా బాగున్నాయండి. తీపి తక్కువతో అసలుకి నెయ్యి ఫ్లేవర్ తగులుతూ చాలా అంటే చాలా బాగున్నాయి. లోన మెత్తదనంగా, బయట అయితే క్రిస్పీగా చాలా బాగా కుదిరినాయి. ఫస్ట్ టైం నేను చేయడం కూడా, ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా కుదిరినాయి. ఇంకా మొత్తం అయితే ఇంక ఇదే విధంగా చాలా బాగున్నాయండి. ఇంకా ఎక్కువగా బాలామృతం పిండి ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాంటాయన గోధుమ పిండి ఇలా బాలామృతం ఉంటే చాలు పర్ఫెక్ట్ లెవెల్లో చేయొచ్చు. మా చిట్టి కూతురు చూడండి ఎలా చూపిస్తుందో. సరేనండి, ఇంక ఈ వీడియో ఎలాగుందని చెప్పేసి కమెంట్ చేయండి. సరేనా, ఇంకా తప్పకుండా ఎలాగొచ్చిందని చెప్పేసి ఒక కామెంట్ కూడా చేయండి. బాయ్ నెక్స్ట్ మంచి వీడియోతో కలుగుతాం.